హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, పెన్షన్ కానుకకి సంబంధించి మనకి ఎంతవరకు అయితే 3000 రూపాయలు అయితే పెన్షన్ అమౌంట్ అనేది వచ్చింది. మరి జూలై నుంచి ఎంత అమౌంట్ ఎవరికి వస్తుంది, అలాగే దీని గురించి కొన్ని డౌట్స్ ఉన్నాయి కదా, డౌట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్ చేసుకుందాం. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. ఫ్రెండ్స్, మనకి వృద్ధాప్య పెన్షను, అలాగే నెక్స్ట్ మనకి వితంతు పెన్షను, ఇవన్నీ కూడా 3000 రూపాయలు వచ్చేవి కదా. ఇప్పుడు మనకి జూలై నెల నుంచి 4000 రూపాయలు అయితే వస్తాయి. అలాగే మనకి పెండింగ్ అంటే ఏప్రిల్ నుంచి ఈ పెన్షన్ వర్తిస్తుంది కాబట్టి ఆల్రెడీ మీరు ఏప్రిల్ నుంచి 3000 రూపాయలే తీసుకున్నారు కాబట్టి ఏప్రిల్ నెల 1000 రూపాయలు, మే నెల 1000 రూపాయలు, అలాగే జూన్ నెల 1000 రూపాయలు, ఈ పెండింగ్ అమౌంట్ 3000 రూపాయలు, నెక్స్ట్ జూలై నెల 4000 రూపాయలు కలిపి టోటల్గా అయితే మనకి జూలై నెలలో 7000 రూపాయలు పెన్షన్ అమౌంట్ అయితే వస్తుంది. అలాగే మిగతా వారికి అంటే ఇప్పుడు వికలాంగులకి 6000 రూపాయలు పెన్షన్ అని చెప్పారు కదా. సో మరి ఇది కూడా మనకి జూలై నెల నుంచే వర్తింప చేయాలి. ఎందుకంటే మిగతా వాళ్ళందరికీ కూడా 4000 రూపాయలు ఇచ్చి దివ్యాంగులకి పెన్షన్ అమౌంట్ తర్వాత పెంచుతామని 3000 రూపాయలు ఇవ్వరు కాబట్టి వీళ్ళకి 6000 రూపాయలు పెన్షన్ అమౌంట్ అయితే జూలై నెల నుంచి ఇస్తారు. సో మరి వీళ్ళకి ఏప్రిల్ నుంచే వర్తిస్తుందా, పెండింగ్ అమౌంట్ ఏమైనా ఇస్తారంటే మ్యాక్సిమం వీళ్ళకి కూడా పెండింగ్ అమౌంట్ ఇవ్వచ్చు. ఒకవేళ పెండింగ్ అమౌంట్ ఇస్తే మనకి టోటల్గా అయితే 15000 రూపాయలు అమౌంట్ అనేది వస్తుంది. ఎందుకంటే మనకి ఆల్రెడీ 3000 వచ్చేది, ఇప్పుడు ఇంకా మిగతా పెండింగ్ అమౌంట్ 3 మంత్స్ది 9000 ప్లస్ 6000 జూలై నెలది కలిపి 15000 అమౌంట్ అయితే వస్తుంది. ఒకవేళ వీళ్ళకి ఏప్రిల్ నుంచి వర్తింప చేయకపోతే మాత్రం జూలై నెలలో 6000 రూపాయల అమౌంట్ అయితే వస్తుంది. దీని గురించి ప్రస్తుతానికి అఫీషియల్గా అప్డేట్ లేదు, దివ్యాంగుల పెన్షన్ ఏప్రిల్ నుంచి ఇస్తారా లేదని. ఒకవేళ దీనికి సంబంధించి సచివాలయంకి అఫీషియల్గా మనకి ఇన్ఫర్మేషన్ అనేది త్వరలోనే పంపిస్తారు. ఎందుకంటే మనకి 15 తర్వాత 20 నుంచి ఇలాగా పెన్షన్ అమౌంట్స్కి సంబంధించి నేమ్స్ అలాగే పెన్షన్ అమౌంట్ అంతా కూడా అప్డేట్ చేయాలి కాబట్టి సచివాలయంకి మనకి ఇంకొక 10 డేస్లో అఫీషియల్గా అంతా ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. అప్పుడు నేను మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. అలాగే మనకి వైకల్యం అంటే పూర్తి స్థాయిలో వైకల్యానికి గురైన వారికి నెలకు 15000 రూపాయలు పెన్షన్ అయితే ఇస్తారు. అలాగే కిడ్నీ, తలసేమియా వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు నెలకు 10000 పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో పెన్షన్కి సంబంధించి ప్రస్తుతానికి ఇదే అప్డేటు. దీనికి సంబంధించి సచివాలయంకి తప్పనిసరిగా మనకి ఇంకొక 1 వీక్ లోపు ఈ అప్డేట్ అనేది వస్తుంది. వచ్చిన వెంటనే మీకు ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తాను. అలాగే చాలామంది కొత్త పెన్షన్స్ అప్లై చేసాం, ఎప్పటి నుంచి వస్తాయని అడుగుతున్నారు. సో ఇవి కూడా మనకి త్వరలోనే రిలీజ్ చేస్తారు. దీనికి సంబంధించి అప్డేట్ వచ్చిన వెంటనే నేను వీడియో చేస్తాను. ఇన్ఫర్మేషన్ వస్తే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.